హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుంచి తీసుకున్న కుర్తీ సెట్స్ అండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ కుర్తీ సెట్ ఓపెన్ చేసి చూద్దాము ఇది ఎలా వచ్చింది అనేది. ఈ కాటన్ కుర్తీ సెట్ అండి. ఇది బ్లూ కలర్లో తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంది. చిన్న చిన్న పార్టీస్కి, ఆఫీస్ వేర్కి ఇది చాలా బాగుంటుందండి. ఫస్ట్ టాప్ ఎలా ఉందో చూద్దాము, తర్వాత దుపట్టా అండ్ ప్యాంట్ చూపిస్తాను. దీనికి 3/4 హ్యాండ్స్ వచ్చాయండి. హ్యాండ్స్ దగ్గర ఇలాగా ప్యాంట్ ఏ కలర్లో వచ్చిందో ఆ కలర్తో మనకి లేస్ లాగా ఇచ్చారు. యోక్ పార్ట్ మొత్తం ఇలాగా మనకి మిర్రర్స్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇవి రియల్ మిర్రర్స్ కాదండి, ప్లాస్టిక్ మిర్రర్సే. మధ్య మధ్యలో గోల్డ్ లైన్స్ లాగా కనిపిస్తుంది కదా, అదైతే సీక్వెన్స్తో వచ్చిన వర్క్ అండి. వర్క్ అయితే చాలా నీట్గా బాగా మంచి ఫినిషింగ్తో వచ్చింది. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది క్వాలిటీ. కుర్తీ మొత్తం ఇలాగా ప్రింట్ వచ్చింది. లాస్ట్లో వచ్చేసి ఇలాంటి లేస్తో ఒక 4 లైన్స్ వచ్చారనమాట, గోటపట్టి లేస్ లాగా. ఇది వచ్చేసి స్ట్రైట్ కుర్తీ సెట్ కాదు, కలీ మోడల్ వచ్చింది. ఫ్రిల్ మోడల్ ఇష్టపడని వాళ్ళు ఇది చూస్ చేసుకోవచ్చు. కుర్తీ ఓవరాల్ లుక్ అయితే ఇదన్నమాట. బ్యాక్ నెక్ వచ్చేసి హై నెక్ వచ్చింది. టోటల్గా టాప్ టు బాటమ్ అయితే కుర్తీ చూడడానికి ఇలా ఉంది. నాకు ఈ సెట్ కాస్ట్ వచ్చేసి 772 రూపీస్ పడిందండి. ఇప్పుడు ప్యాంట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇది వచ్చేసి ప్యాంట్ కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చిందండి. ఇలాగా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో లైన్స్ లాగా వచ్చింది. ఎలాస్టిక్ అయితే మొత్తం వచ్చేసింది, హాఫ్ రావడం అలా ఏం లేదు. ఇది ప్లాజో ప్యాంట్ వచ్చింది. చాలా ఫ్రీగా ఉందండి ప్యాంట్ కూడా, టైట్గా అలా ఏం లేదు. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి చున్నీ ఎలా ఉందో చూపిస్తాను. చున్నీ కూడా కాటన్ ఫ్యాబ్రికే వచ్చింది. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. చున్నీ వచ్చేసి మనకి వైట్ కలర్లో వచ్చిందనమాట. ఈ దుపట్టాని హైలైట్ చేయడం కోసం ప్యాంట్ వచ్చిన ప్యాటర్న్లో ఇలాగా 4 సైడ్స్ లైన్స్ వచ్చాయి. చున్నీ మొత్తం ఇలాగా బూటీస్ వచ్చాయన్నమాట. ఇలాగా వైట్ కలర్ మీద రెడ్ కలర్తో మనకి చూస్తున్నారు కదా, ఇలాంటి బూటీస్ మొత్తం చున్నీ మొత్తం వచ్చేసాయి. ఓవరాల్గా చున్నీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఈ సూట్ అయితే మనం 10/10 ఇచ్చేయచ్చు, అంత బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. వేసుకున్నప్పుడు లుక్ ఎలా ఉంది అన్నది కూడా నేను పక్కన షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక సెట్ ఓపెన్ చేసి చూద్దాము ఇది ఎలా వచ్చిందనేది. ఇది వచ్చేసి స్ట్రైట్ కుర్తీ సెట్. ఇది కూడా 3 పీస్ కుర్తీ సెట్టే. టాప్, బాటమ్, చున్నీ 3 వచ్చేసాయి. ఫస్ట్ అయితే టాప్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందనేది. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే పింక్ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి టాప్, మొత్తం డ్రెస్ మొత్తం ప్లెయిన్ వచ్చింది. నెక్ మాత్రం ఇలా వీ నెక్ వచ్చింది. నెక్ దగ్గర మనకి ఇలాగా కట్ వర్క్తో లేస్ వచ్చిందనమాట. ఆ లేస్ మొత్తం మీద కూడా ఇలాగా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. మనకి నెక్కి ఏదైతే లేస్ ఇచ్చారో అదే లేస్ వీళ్ళు హ్యాండ్స్ మీద కూడా ఇచ్చారు. వర్క్ అయితే నీట్గా ఉంది. సేమ్ అదే లేస్ని ఇలా కింద కూడా ప్రొవైడ్ చేశారు డ్రెస్ లుక్ హైలైట్ చేయడం కోసం. లోపల మనకి లైనింగ్ కూడా ఉంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. డ్రెస్ మొత్తం లుక్ బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, కానీ ఫిట్టింగ్ మాత్రం నచ్చలేదండి నాకు. ఫిట్టింగ్ విషయానికి వస్తే నాకైతే అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. ఇంకా నెక్స్ట్ ప్యాంట్ ఎలా ఉందనేది చూద్దాము.
ప్యాంట్కి ఇలాగా ఫుల్ ఎలాస్టిక్ వచ్చింది. మనకి టాప్కి ఏదైతే నెక్ దగ్గర లేస్ ఇచ్చారో అదే లేస్ మనకి ప్యాంటుకి కూడా ఇచ్చారనమాట. ప్యాంట్ క్వాలిటీకి వస్తే మాత్రం ప్యాంట్ ఫిట్టింగ్ బాగుంది, కానీ ప్యాంట్ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు బాగాలేదండి. వేర్ చేసినప్పుడు గుచ్చుకుంటుంది, అస్సలు కంఫర్టబుల్గా లేదు. ఇదైతే నేను అస్సలు రికమెండ్ చేయను. నాకు దుపట్టా కూడా చాలా లైట్ కలర్ వచ్చింది అనిపించింది. వాళ్ళు ఇమేజ్లో చూపించినంత డార్క్ కలర్ అయితే రాలేదు. చూస్తున్నారు కదా, దుపట్టా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఫ్యాబ్రిక్ మీద మొత్తం ఇలాగా వైట్ కలర్తో బాందిని ప్రింట్ వచ్చింది. ఈ దుపట్టాకి 2 సైడ్స్ మాత్రం ఇలాగా కట్ వర్క్ లేస్ ఇచ్చారు. ఇంకో 2 సైడ్స్ మాత్రం ఏం లేదు, జస్ట్ పీకో చేసి వదిలేశారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి నాకు 969 రూపీస్ పడింది. అది ఆన్లైన్ పేమెంట్ నేను చెప్పే కాస్ట్ వచ్చేసి. మామూలుగా అయితే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. డ్రెస్ వేసుకున్నప్పుడు లుక్ ఎలా ఉందో కూడా నేను షేర్ చేస్తాను. ఇప్పుడు ఇంకో డ్రెస్ ఓపెన్ చేసి చూద్దాము ఇది ఎలా వచ్చిందనేది. ఇది వచ్చేసి వైట్ కలర్ కుర్తీ సెట్ అండి. ఇది ఇలాగా జిప్ కవర్లో వచ్చింది మనకి. చాలా నీట్గా ప్యాక్ చేసి పంపించారు. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఏం లేవండి, ఇది ఒక్కటే కలర్ ఉంది, వైట్ కలర్. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలామంది లైట్ కలర్స్ ఇష్టపడరు, కానీ ఇలా ఫోన్లో కంటే కూడా బయట లైట్ కలర్స్ వేసుకున్నప్పుడు చాలా క్లాస్గా డీసెంట్గా కనిపిస్తారు. అందుకే నాకు లైట్ కలర్స్ నచ్చుతాయి. చూస్తున్నారు కదా, దీనిపైన అంతా ఇలాగా థ్రెడ్ అండ్ సీక్వెన్స్తో మనకి ఇలాగా వర్క్ వచ్చింది. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. మీలో ఎంతమందికి లైట్ కలర్స్ నచ్చుతాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అలాగే దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు. మీకు వర్క్ ఎలా వచ్చింది అనేది నేను ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను. చాలా నీట్గా వచ్చింది. ఇటు సైడ్స్ మాత్రం మిర్రర్స్ ఇచ్చారు. నేను వచ్చేసి ఇది సైజ్ మీడియం తీసుకున్నానండి. యాక్చువల్లీ నాకు సైజు స్మాల్ సరిపోతుంది, బట్ ఒక సైజు పెద్దది తీసుకున్నాను, అప్పుడే ఇది సైజ్ కరెక్ట్గా ఉంది. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇందులో ఒక సైజ్ పెద్దదే తీసుకోండి. ఇది వచ్చేసి ప్యాంట్ అండి. ప్యాంట్ ఫ్యాబ్రిక్ చాలా షైనింగ్ వచ్చింది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి నాకు 981 రూపీస్ పడిందండి. కానీ ఇప్పుడు దీని కాస్ట్ ఇంకా తగ్గింది. ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు కాస్ట్ చెక్ చేసి తీసుకోండి, ఎందుకంటే చాలా ఫ్రీక్వెంట్గా కాస్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది. ఈ కుర్తీ సెట్ మొత్తం ఈ దుపట్టా వల్ల హైలైట్ అవుతుందండి. వైట్ కలర్ కుర్తీకి ఇలాగ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో మనకి దుపట్టా ఇచ్చారు. ఇది మనం కావాలంటే వేరే ప్లెయిన్ డ్రెస్సెస్ మీద కూడా మనం పేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు లుక్ ఎలా ఉందన్నది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.